క్రిస్టియానిటీలో నాకు తప్పు అనిపించిన ఇంకొక విషయం ఏంటంటే, నరబలి అనేది దేవుడు అసలు సహించని పాపం అనమాట. నరబలి అనేది దేవునికి అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేదు కాదు, అది చాలా అసహ్యమైన పాపం. ఓకే. అద్ ఆ నరబలి ఇచ్చినప్పుడు దేవుడు హ్మ్, పక్క రాజ్యాల వాళ్ళు, పక్క దేశాల వాళ్ళు అలాంటివి చేస్తున్నప్పుడు దేవుడు స్పెసిఫిక్‌గా వీళ్ళకి చెప్పాడు. యూదులకి, జ్యూస్‌కి చెప్పాడు. అలాంటిది చేయకూడదు అని. దేవుడికి బలులు కూడా ఇష్టం లేదు. దేవుడికి కావాల్సిందేంటో తెలుసా? మీరు తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపం కావాలి. ఆ డేవిడ్ టైంలో కూడా పశ్చాత్తాపపడిన డేవిడ్‌ని క్షమించాడు దేవుడు. మనష్షే టైంలో మనష్షే నరబలులిచ్చాడు. చైల్డ్ సాక్రిఫైస్ చేశాడు. చిన్నపిల్లల్ని బలి ఇచ్చినప్పుడు దేవుడికి కోపం వచ్చి దేవుడు మనష్షేని అష్షూరీయుల చేతికి అప్పగించాడు. అప్పుడు మనష్షే దేవుడి విలువ తెలుసుకున్న తర్వాత, తను చేసిన తప్పుకి పశ్చాత్తాప పడిన తర్వాత దేవుడు మనష్షేని అక్కడి నుంచి విడిపించి, అష్షూరీయుల నుంచి విడిపించి తనకి రాజ్యం ఇచ్చాడు మళ్ళీ. అప్పుడు మనష్షే 55 సంవత్సరాలు రాజ్యం చేశాడు. తెలుసు కదా! దేవుడికి కావాల్సిందేంటి? పశ్చాత్తాపం. తప్పు చేసినప్పుడు పశ్చాత్తాప పడడమే దేవుడికి కావాలి. ఒకళ్ళ పాపాలకి ఇంకొకళ్ళు శిక్ష పడకూడదని కూడా దేవుడు చెప్పాడు. ఇన్నోసెంట్ పీపుల్కి శిక్ష పడకూడదు. ఈవిల్ పీపుల్ చేసిన పాపాలకి ఇన్నోసెంట్ పీపుల్కి శిక్ష పడకూడదు అని కూడా దేవుడు చెప్పాడు. నరబలి కూడా దేవుడు తప్పని చెప్పాడు. అలాంటప్పుడు ఈ రెండూ కలిపి పాల్ మనకెందుకు? మన పాపాల కోసం దేవుడు తన కుమారుని ఇది చాలా తప్పు. దేవుడి మీద నింద ఆరోపణ చేస్తున్నారు మీరు. దేవుడి మీదనే నిందలేస్తున్నారు. అది చాలా తప్పు, చాలా తప్పు. డోంట్ డూ దాట్. జీసస్ మన కోసం చనిపోలేదు. అసలు